హలో గైస్, అందరికీ నమస్కారం. నేను గౌతమిని. సో నా ఇష్యూలో జరుగుతున్న ఒక అప్డేట్ గురించి మాట్లాడటానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రపంచం ఇంత తెలివిగా ఉందా, నేనే ఇంత డమ్గా ఉన్నానో నాకు తెలియట్లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, నాకు నా బిడ్డకి అన్యాయం జరుగుతుంది, డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది, అండ్ మనీ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది, అండ్ హింస పెడుతున్నారు అనే పాయింట్లో నేను లీగల్ సిస్టమ్ని అప్రోచ్ అయ్యాను. అండ్ మోర్ ఓవర్ మీడియాకి వచ్చాను. అందులో గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు. బట్ ఇక్కడ రెండు మీడియాస్ని ఇన్వాల్వ్ చేసి ఘోరమైన ట్రిగ్గర్ చేస్తున్నారు. ఏంటంటే, నెంబర్ 1 వైసీపీ మీడియా, నెంబర్ 2 జనసేన మీడియా. ఇక్కడ వైసీపీ మీడియా, జనసేన మీడియా వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు, నాకు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ రెండు ఉన్నాయి. నేను రిక్వెస్టింగ్గానే అడుగుతున్నాను. ఓకే, నెంబర్ 1 థింగ్ ఏంటంటే, మా నాన్న వైసీపీ పర్సన్. ఫస్ట్ మేము ఇలా ఇష్యూ వచ్చింది అనగానే ఆపోజిట్ పీపుల్ ఇలా ఒక ఖాళీ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి, వీళ్ళు వైసీపీ పీపుల్, వీళ్ళు టీడీపీకి ఇంత చేశారు, టీడీపీకి ఎగనిస్ట్ వీళ్ళు అని ఒక ఫేక్ కేస్ మా నాన్న మీద క్రియేట్ చేసి ఆపోజిట్ పార్టీని రెచ్చగొట్టడానికి ట్రై చేశారు. ఓకే, ఎందుకు? మా నాన్న వైసీపీకి సంబంధించిన, మీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబం మాది కాబట్టి. మా నాన్న నా పెళ్ళికి కూడా లేరు, ఓన్లీ ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరిగారు. మీరందరూ వైసీపీకి ఎంత డెడికేటెడ్ పీపులో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే మా నాన్నకి అమోఘమైన అభిమానం. మీకు తెలీదు ఎంతో. నెక్స్ట్ వాళ్ళ బిడ్డ రాజకీయాల్లోకి రాగానే ఇమ్మీడియట్గా వాళ్ళ బిడ్డ వైపే ఉన్నారు మా నాన్న. సరే, మా నాన్న చేసిందంతో పార్టీకి చేశారు, అండ్ మనస్ఫూర్తిగా అవసరాల కోసం కాకుండా పార్టీ మీద అభిమానంతో మారిన వ్యక్తి, అండ్ చాలా 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 సర్వీస్ చేసిన వ్యక్తి. ఈవెన్ మాకు ట్రస్ట్ ఉంది, చిరుమామిళ్ళ చైతన్య చారిటబుల్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పర్సన్గానే రిప్రజెంట్ చేస్తానే మా ఫాదర్ చేశారు. మీరు కనుక్కోవచ్చు వెళ్ళి. ఓకే, సెకండ్ థింగ్, నేను పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాక ఘోరంగా ఇన్స్పైర్ అయిన పర్సన్ని. ఇప్పుడు మాట్లాడట్లా నేను, ఇప్పుడు నాకు అవసరం ఉండి మాట్లాడట్లా. నా పాత వీడియోస్ చూడండి, నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ వీడియో రీచ్ అయిందని నేను విన్నాను. అండ్ మోర్ ఓవర్, ఏదో అవసరాల కోసం పార్టీలని రెచ్చగొట్టి దీంట్లో పార్టీలని లాగాల్సిన పీపుల్ మేము కాదు. ఇది ఒక పర్సనల్ ఇష్యూ. వాళ్ళకి ఎవరైనా రీచ్ అయ్యి సాల్వ్ చేయాలని చూడగానే ఇది పర్సనల్ ఇష్యూ అనే పీపుల్ అసలు దీంట్లో పార్టీస్ ఎందుకు లాగాలి అనేది నా క్వశ్చన్. అండ్ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ పోలార్ ఆపోజిట్ పీపులే. కానీ వీళ్ళిద్దరికీ ఉన్న కామన్ థింగ్స్ చెప్తా. ఇద్దరు ఉమెన్ని ఇబ్బంది